వెల్కమ్ టు టిగర్ విత్ సుందర్. ఆపరేషన్ కగార్ భారతదేశంలో నక్సలిజాన్ని అదేవిధంగా మావోయిస్టులని 2026 మార్చి 31 లోపు అంతం చేస్తామని చెప్పేసి భారతదేశ హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటన చేసిండు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ కగార్ మొదలైంది. 1,00,000 మందికి పైగా సైనికులు దాంట్లో ఇన్వాల్వ్ కావడం, భారతదేశంలో అతిపెద్ద టెక్నాలజీ కూడా దానికి వాడుతున్న సందర్భంలో అసలు ఏంటి ఆపరేషన్ కగారు, భారతదేశానికి కానీ మంచిదేనా, అట్లా చెయ్యాలా, అదేవిధంగా మావోయిజం కానీ నక్సలిజంలను కానీ అంతం చేయడం అనేది దీంతో సాధ్యమవుద్దా, అసలు ఏంటి ఈ పరిస్థితి అనే అంశాలు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్వి రే గారు. ఆయనతో మాట్లాడదు. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ ఆపరేషన్ ఖగార్ పేరుతోటి 1,00,000 మంది సైనికులు మొత్తం ఈ అడవిలను, మొత్తం ఈ దండకారణ్యాన్ని, తెలంగాణ ఈ వీటికి సంబంధించిన రాష్ట్రాల దండకారణ్యంలో ఈ నక్సలైట్లను మొత్తం ఏరేస్తామని ప్రకటించిన పరిస్థితిని ఎట్లా చూడాలి, ఏం జరుగుతుందండి? కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఈ మావోయిస్టుల సమస్యను రాజకీయ సమస్యగా చూస్తే పరిష్కారం సాధ్యమైంది. అందుకు భిన్నంగా శాంతి భద్రతల సమస్యగా చూసే ప్రయత్నం చేస్తుంది. తేడా అయింది. రాజకీయ సమస్యకు శాంతి భద్రతల సమస్యకు తేడా అయింది. ఇప్పుడు మావోయిస్టు సమస్య ఎందుకు తలెత్తుతోంది? పేదరికం, నిరక్షరాస్యత, దరిద్రం, తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం సమస్యల పరిష్కారానికి నోచుకోనటువంటి స్థితి, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా అనేక రూపాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం, అనేక వివక్షలకు లోనవుతున్న ప్రజానీకం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి సమయంలో ఆ అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టుల వైపు ఆకర్షితులవుతారు. సాయుధ పోరాటమే మార్గం అనే నినాదానికి ఆకర్షితులవుతున్నారు. కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ద్వారా మీ ప్రతినిధిని ఎన్నుకోవచ్చు, సమాజాన్ని మార్చుకోవచ్చు అని పాలకులు చెప్తున్నారు. మావోయిస్టుల నుంచి వచ్చేటువంటి సమాధానం ఏమిటి? దేశమంతా ఎన్నికలు ఉన్నాయి, దేశమంతా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు, మరి సమస్యలన్నీ పరిష్కారం అయినాయా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల మావోయిస్టుల వైపు ఆకర్షితులు అవుతున్నారు యువత. మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో చూసి వాటిని పరిష్కరించాలి. అక్కడ చదువుకునే అవకాశం లేకపోతే స్కూల్స్ పెట్టి చదువు నేర్పించాలి. రవాణా సౌకర్యాలు లేకపోతే మంచి రోడ్లు వేసి, ఆర్టీసీ బస్సులు వేసి చౌకగా ప్రయాణాలకు అవకాశం కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ వైద్యశాలలు పెట్టి వైద్య సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలైతే వాళ్లకు అడవి మీద ఉన్నటువంటి హక్కు, దున్నుకునేటువంటి హక్కు, దానికి రక్షణ కల్పించాలి. వాళ్ళ సాంస్కృతిక విలువలకు రక్షణ కల్పించాలి. ఇలాంటివన్నీ చేయాలి. అంటే మీరు అన్న దాంట్లో రోడ్లు వేస్తే ఈ మావోయిస్టులు మళ్ళీ దాన్ని తవ్వేస్తున్నారు, అటు ఏమైనా అభివృద్ధి చేయకపోతే అడ్డం పడుతున్నారు అనే కామెంట్లు కూడా ప్రభుత్వాల వైపు నుంచి వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడాలి? అసలు మౌలికంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం మొదలు పెడితే నువ్వు రోడ్డు వేస్తే ధ్వంసం చేసిననుకో ప్రజలు మావోయిస్టులనే వ్యతిరేకిస్తారుగా, మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, ధర్నాలు చేస్తారుగా. ఎందుకు రావట్లేరు అంటే అసలు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయట్లేవు. బేసిక్ అంశం అది. అంటే ఇటువైపు నుంచి రోడ్లు మాత్రమే వేసి వదిలేస్తారు, మిగతా పట్టించుకోవట్లేదు అంటారు. వీళ్ళు రోడ్లు ఎందుకు వేస్తున్నారు అంటే మిలిటరీని పంపడానికి. సమస్య అది. వీళ్ళు మిగతా సమస్యలు ఏం పరిష్కారం చేయకుండా మారుమూల ప్రాంతాలకు రోడ్లు, రవాణా మార్గాలు డెవలప్ చేసుకునేది ఎందుకోసం అని అంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే అణిచివేసేందుకు మిలిటరీని, పోలీసులను పంపడానికి. రెండవది, అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను తవ్వుకోవడానికి పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి. ఆ పాయింట్ కూడా నేను నా ప్రశ్నలో ఉంది. అంతే. అంటే ఈ సమస్యలో, మావోయిస్టులను అంతం చేసే సమస్యలో, ఆపరేషన్ ఖగార్లో ముఖ్య ఉద్దేశము కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే అనేక ఖనిజ వనరులు అడవులలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులని లేదు గిరిజనులు ఏరేయడానికే ఈ ఆపరేషన్ ఖగార్ అని ఒక విస్తృతమైన చర్చ ఇంకో వర్గం నుంచి నడుస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? అందులో నిజం లేకపోలేదు. మౌలికమైన అంశం ఏమిటి? నువ్వు ప్రజలను రక్షించాలనుకుంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే మావోయిస్టులను వాళ్ళే దగ్గర రానివారు. వాళ్ళు మావోయిస్టుల వైపు ఎందుకు ఆకర్షితులు అవుతారు? అందుకని నువ్వు ప్రజల్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయట్లేవు. అక్కడ ఉన్నటువంటి వనరులను, సహజ వనరులను, కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి సహజ వనరులను పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నావు.
అందుకని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అన్ని పక్కన పెట్టి ఆదివాసీల హక్కులు పక్కన పెట్టి వాళ్ళ జీవితాలను బజారుపాలు చేస్తూ తవ్వకాలకు నువ్వు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావు. అటవీ చట్టాలను కూడా మార్చేసి పెట్టుబడిదారులకు పూర్తి అనుకూలంగా మార్చేస్తున్నావు. అందుకని ఇవన్నీ కూడా ఆదివాసీల్లో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి, అసంతృప్తిని పెంచుతున్నాయి. సహజంగానే మావోయిస్టుల వైపు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు ఈ ఫేక్ ఎన్కౌంటర్లు వాళ్ళు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం కదా. మన రాష్ట్రంలో వెంగళరావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. అత్యధికం ఫేక్ ఎన్కౌంటర్లే అని చెప్పి తేలుతున్న విషయం. అందుకని ఇదేదో ఎదురుకాల్పులు జరిపితే పోలీసులు చచ్చిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి. అనేక సందర్భాల్లో పోలీసులకు ఒక్కళ్ళ గాయం కూడా జరగదు, అవతల వైపు మాత్రమే చనిపోతారు. అంటే అర్థం ఏంటి? ముందే వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకొచ్చి చెట్లకు గట్టేసి కాల్ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని ఫేక్ ఎన్కౌంటర్లు ఆపేసేయాలి, మొదటి అంశం. రెండో అంశం, తక్షణం ఇరు వర్గాలు, అటు పాలకులు ఇటు మావోయిస్టులు చర్చలకు సిద్ధపడాలి. మూడో విషయం, ఆ పాయింట్ కానీ మావోయిస్టులు ఈ సందర్భంగా 2-3 సార్లు మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఒక లేఖ రూపంలో ముందుకొచ్చిన అటువైపు అసలు కేంద్ర ప్రభుత్వం అందుకే అంటున్నాను నేను, రెండు వైపుల నుంచి చర్చలకు సిద్ధపడాలి. ఒకవైపు నుంచి చర్చకు సిద్ధపడితే పరిష్కారం కాదు కదా, రెండు వైపులా చర్చలకు సిద్ధపడాలి. అంటే వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు, పాలకులు కూడా రావాలి. పాలకులు కూడా రావట్లేదు అనే చర్చ జరుగుతుంది. ఎందుకు రావట్లేదో ముందే చెప్పాను నేను. చర్చలు కాదు, ముందు ఏరి వేసేసి వనరులను పెట్టుబడిదారులకు ఎంత తొందరగా అప్పచెప్దాం అనేటువంటి ప్రయత్నమే తప్ప రాజకీయ పరిష్కారానికి వీళ్ళు సిద్ధంగా లేదు, ప్రజల సమస్యల పరిష్కారానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అందుకని వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తున్నది అదే. ఒకటి, ఫేక్ ఎన్కౌంటర్స్ ఆపాలి. రెండవది, ఉభయ వర్గాలు చర్చలకు సిద్ధపడాలి, చర్చల ద్వారా పరిష్కారానికి పూనుకోవాలి. మూడవది, ఆదివాసీల మీద దాడులు ఆపాలి పాలకులు, ఈ పోలీసులు, మిలిటరీ. ఇప్పుడు మావోయిస్టుల మీద దాడులు అనే పేరుతో, మావోయిస్టుల ఏరివేత పేరుతో చేస్తున్న దాడులన్నీ ఆదివాసీల మీద దాడులు చేస్తారు. అనేక మంది, వందలాది మంది ఆదివాసీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, పొట్ట చేత పట్టుకొని పారిపోతున్నారు. అడవుల్లో ఉంటే నీళ్లలో చేప ఉన్నట్టు వాళ్ళ శక్తి అంతా అడవి కదా. అడవి నుంచి పారిపోయి ఎక్కడనో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ ఇండ్లు ఖాళీలు అయిపోతున్నాయి, వాళ్ళు వేసుకున్న గుడిసెలు ఖాళీలు అయిపోతున్నాయి. అంటే ఆపరేషన్ కగార్లో వ్యూహం ఈ గిరిజనులు కూడా బయటకి తరిమేస్తున్నారు కదా. గిరిజనులను తరిమేయడం కూడా వాళ్ళ అవసరం. ఇప్పుడు మావోయిస్టులను ఏరివేయాలి, గిరిజనులను తరిమేయాలి. తరిమేస్తే మొత్తం కొండలు గుట్టలన్నీ కూడా మిలిటరీ హస్తగతం అవుతాయి. అప్పుడు వాటిని పెట్టుబడిదారులకు అప్పచెప్పచ్చు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఈ సమస్య కేవలం ప్రభుత్వానికి గిరిజనులకు మధ్యనో ప్రభుత్వానికి మావోయిస్టుల సమస్యనే కాదు, మీరు తవ్వకాలు చేపడడం వల్ల ఈ అడవులు నాశనం అయితే దేశానికి కూడా నష్టమే కాదు. అది మీరు చెప్పింది. అడవులు నాశనం అయ్యి పర్యావరణం దెబ్బతింటది. ఇప్పటికే పర్యావరణం చాలా దెబ్బతిన్నది మనం చూస్తున్నాం. రెండోది, లక్షలాది మంది ఆదివాసీలు వాళ్ళు మనుషులే కదా. వాళ్లకు రాష్ట్రాల సరిహద్దులు, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, పార్టీలా, అసలు ఇవేమీ వాళ్ళకి తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా ఈ అడవి నా తల్లి, ఇక్కడ నేను బతుకుతున్నాను అనేది. ఆడ పులులు సింహాల మధ్య సహజీవనం చేసేటువంటి ఆదివాసీలు వాళ్ళు. అందుకని అమాయకులు. అలాంటి అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవరి కోసం? కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభతృష్ణ కోసం, కొంతమందికి లాభాలు దోచిపెట్టడం కోసం. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. అందుకని ఈ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఖనిజ సంపదను, సహజ వనరులను వాళ్ళకు దోచిపెట్టే ప్రయత్నం ఆపాలి. పర్యావరణ పరిరక్షణకు పాలకులు కట్టుబడి ఉండాలి. ఆదివాసీల మీద దాడులు ఆపాలి. తక్షణం మావోయిస్టులు, పాలకులు ఇద్దరు కూడా చర్చలకు సిద్ధపడి శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధపడాలి. అంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా జనాల నుంచి, కొద్దిమంది మేధావుల నుంచి వస్తుంది. మీరు ఏదైతే మావోయిస్టులు ఆయుధంతో రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నప్పుడు, ఆయుధంతో మావోయిజాన్ని, నక్సలైజాన్ని అంతం చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఈ ఆయుధంతో ఈ రెండు సాధ్యమవుతాయా అనేది? ఆయుధంతో రెండు సాధ్యం కావు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నిటి మీద మధ్య సమన్వయం అనే పేరుతో రాష్ట్రాల డీజీపీలను కూడా కేంద్ర హోంశాఖ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్రం గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఏమైనా మొత్తం మీద తీవ్ర నిర్బంధంతో మావోయిస్టులను ఏరివేశారే అనుకుందాం. మావోయిస్టు పేరు మీద కాకపోతే మరో పేరు మీద మరో సంస్థ పుడుతుంది. ఎందుకంటే ప్రజల సమస్యలు పరిష్కారం కానప్పుడు, ప్రజలు ఆవేదనతో రోడ్ల పాలైనప్పుడు మావోయిస్టుల పేరు మీద ఉంటే నువ్వు దాడి చేస్తున్నావు అనుకుంటే ఇంకో పేరు పెట్టుకొని వస్తారు. అందుకని ఇలాంటి ఉద్యమాలను నువ్వు అణిచివేత ద్వారా ఆపలేవు. ప్రపంచంలో అణిచివేత ద్వారా ఆపగలిగిన ఉద్యమాలు ఏమున్నాయి? ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. అందుకని ప్రజలను నువ్వు హక్కున చేర్చుకోవాలి. ఎన్నికైనటువంటి ప్రభుత్వంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు చేయాల్సిన పని ఏమిటి? ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేయడం ద్వారా మిగతా ఇష్యూస్కి పరిష్కారానికి మార్గం సుగమం చేసుకోవాలి. ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం ఇది కాదు ప్రభుత్వ లక్ష్యం. అక్కడ వనరులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక్క ప్రశ్న అండి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ మన భారతదేశ హోంశాఖ మంత్రి గారు దీనికి డెడ్ లైన్ పెట్టిండు. మావోయిజాన్ని, నక్సలిజాన్ని మార్చి 2026 మార్చి 31 వరకు మేము అంతం చేస్తామని డెడ్ లైన్ పెట్టిండు. అదే ఉగ్రవాదాన్ని మేము పలానా సంవత్సరం కల్లా అంతం చేస్తామని డెడ్ లైన్ లేదు. పేదరికాన్ని పలానా సంవత్సరం వరకు అంతం చేస్తామని డెడ్ లైన్ లేదు. నిరుద్యోగితను పలానా సంవత్సరం వరకు అంతం చేస్తామని డెడ్ లైన్ లేదు. దీనికి మాత్రమే డెడ్ లైన్ ఉండడానికి కూడా కొద్దిమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎట్లా చూడాలి ఆ ప్రశ్న? ఇది న్యాయమైన ప్రశ్నలే కదా. దేశమంతా ఇప్పుడు అల్లలాడిపోతున్నది ఉగ్రవాద ప్రమాదం గురించి ఆందోళన చెందుతున్నది. మరి డెడ్ లైన్ పెట్టు, అందరూ సహకరిస్తారు. అది పెట్టవు. పైగా అక్కడ ఏ పరిష్కారం చేయకుండానే అంత పరిష్కారం చేసేసినా ఉగ్రవాదం అయిపోయిందని డాంబికాలు పోతావు, ప్రజలందరినీ నమ్మిస్తావు. ప్రజలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు పర్యాటకులుగా అడికొచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు, చూసాం మనం. ఇప్పుడు మరి పేదరికం నిర్మూలనకు కూడా డెడ్ లైన్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తున్నది ఏమిటి? పికెట్టి ప్రపంచ బ్యాంకుకు పనిచేసినటువంటి వ్యక్తి, సాధారణమైన ఆర్థికవేత్త కాదు. అలాంటి వ్యక్తి తేల్చింది ఏమిటి? ఇప్పుడు బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడున్న ఆర్థిక అసమానతల కంటే ఎక్కువైనాయట ఇప్పుడు మోడీ పాలనలో. మరి మోడీ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టాలి కదా. నో, ఈ అపవాదం మాకు రావద్దు, పేదరికాన్ని అంతం చేస్తాం, ఆర్థిక అసమానతలను అంతం చేస్తాం అని చెప్పి డెడ్ లైన్ పెట్టొచ్చు కదా. లేదు. నిరుద్యోగం అంతం చేస్తాం, 50 ఏళ్లలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఇప్పుడు వచ్చిందని గవర్నమెంట్ లెక్కలే తేల్చినాయి. కాబట్టి నిరుద్యోగాన్ని అంతం చేస్తాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఒక డెడ్ లైన్ పెట్టొచ్చు కదా. ఇంతెందుకు, నిన్నగాక మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు 1వ తేదీ బడ్జెట్ పెట్టారు. అంతకుముందు 31వ తేదీ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ పెట్టారు పార్లమెంట్లో. అది కూడా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రే పెట్టారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో తయారైంది? ఎకనామిక్ అడ్వైజర్, కేంద్ర ప్రభుత్వానికి ఎకనామిక్ అడ్వైజర్, ఆయన పర్యవేక్షణలో తయారైంది. ఆర్థిక మంత్రే ప్రవేశపెట్టారు. ఆ ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు? గత 5 సంవత్సరాలుగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, నెల జీతగాళ్ల నిజ వేతనాలు పడిపోయినాయి, అట్లనే స్వయం ఉపాధితో పొట్టపోసుకునే వాళ్ళ ఆదాయాలు కూడా పడిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది, అందువల్ల సరుకులు అమ్మకాలు తగ్గిపోయినాయి. అట్లనే ఉపాధి అవకాశాలు పెంచడానికి అవకాశం ఉన్నటువంటి తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ముందుకు పోవట్లేదు. రానున్న రోజుల్లో మన ఎగుమతులు కూడా పెరిగే అవకాశం లేదు, తరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ అనుకూలంగా లేదు. గత 5 సంవత్సరాల్లో ఈ పరిణామాలు వచ్చినాయి. మరి ప్రభుత్వం వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. వరుసగా 8% జీడిపి అభివృద్ధి అయితే తప్ప భారతదేశం గట్టెక్కదు అని చెప్పి ఇన్ని విషయాలు చెప్పింది. మరి వీటి నుంచి బయటపడడానికి డెడ్ లైన్ పెట్టలేదు. అది కూడా రాదన్న విషయం కూడా చెప్పేసి మరి ఏది డెడ్ లైన్ పెట్టాలి కదా. ఈ విషయాలు అంటే ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఎక్కడ నువ్వు డెడ్ లైన్ పెట్టే ధైర్యం నీకు లేదు. కానీ మావోయిస్టులను ఏరివేయడానికి మాత్రం నువ్వు డెడ్ లైన్ పెడుతున్నావు. అంటే అంబానీల కోసం, అదానీల కోసం, టాటాలు, బిర్లాల కోసం, విదేశీ బహుళజాతి సంస్థల కోసం నువ్వు డెడ్ లైన్లు పెడతావు. 143 కోట్ల ప్రజల సమస్యల విషయాల్లో నువ్వు డెడ్ లైన్ పెట్టవు. మరి మేధావులు అడుగుతున్నారు అంటే అడుగుతారు కదా.
అది న్యాయమైన ప్రశ్న లేదు. ప్రజలు ఈ సందర్భంగా ప్రజలు ఈ ఇష్యూని ఎట్లా చూడాలి ప్రభుత్వం పట్ల కానీ ఏంది అసలు ఈ పరిష్కారం మార్గం మీరు చాలా చెప్పారు, ప్రజలు ఎట్లా ఈ విషయాన్ని చూడాలి? ప్రజలు ఇప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, పాలకులు ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఉద్యమ బాట పట్టకుండా ఉండడం కోసం ప్రజల దృష్టిని ఇతరత్ర సమస్యల వైపు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారత పాలకులు ఏడాది పాటు జరిగినటువంటి రైతాంగ ఉద్యమాన్ని కూడా రుచి చూశారు. రైతు వ్యతిరేక చట్టాలు 3 చేస్తే ఉత్తర భారతదేశంలో రైతులు ఏడాది పాటు పోరాడి మోడీ మెడలు వచ్చారు, చట్టాలు రద్దు చేసేదాకా పోరాడారు. ఇది కూడా భారత ప్రభుత్వం దృష్టిలో ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఉద్యమ బాట పట్టకుండా ఉండాలి అంటే ఇక ప్రజల్ని ఏం చేయాలి? అయితే యుద్ధ ప్రమాదం బూచిని చూపించాలి, లేకపోతే మతం పేరు ప్రయోగించి మత విభజన సృష్టించే ప్రయత్నం, మత కొట్లాటల వైపు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయాలి. అందుకే రాముడి పేరు వాడుకునే ప్రయత్నం చేశారు అయోధ్య పేరుతో. ఇప్పుడు అది అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ హిందూ ముస్లిం సమస్య, ఏ చిన్న సమస్య వచ్చినా అది మతాల మధ్య సమస్యగా చిత్రీకరించగలిగితే ఇక జనం మతం పేరుతో పోట్లాడుకుంటారు. మేము మా పని మేము చేసుకోవచ్చు అంబానీల కోసం అదానీల కోసం అని పాలకులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఎంతో కాలం మోసపోరు. ఎందుకు చెప్తున్నా అంటే 2 అనుభవాలు చెప్తాను. బాగా అభివృద్ధి చెందినటువంటి ఫ్రాన్స్ అనుభవం. ఫ్రాన్స్లో గత 4 సంవత్సరాల వార్తలు చూడు పేపర్లో. అక్కడ శ్వేతజాతి దురహంకారం బాగా పెరిగింది, నల్లజాతీయుల మీద దాడులు పెరిగినాయి. ఫ్రాన్స్లో కూడా అమెరికాలో పెరిగినట్టే. సరిగ్గా అలాంటి సమయంలోనే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చింది. ఎల్లో షర్ట్స్ మూమెంట్ అనే పేరుతో దాదాపు 2 ఏళ్ళు శని ఆదివారం 5 డే వీక్ వాళ్ళు 5 రోజులు పనిచేసి కుటుంబానికి డబ్బులు ఇచ్చి తర్వాత 2 రోజులు రోడ్ల మీదకి వచ్చారు ఎల్లో షర్ట్స్ వేసుకొని. ఎల్లో షర్ట్స్ మూమెంట్ అని పేరు. రోడ్ల మీదకి వచ్చారు, లాఠీ చార్జీలు, కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నారు. సుదీర్ఘకాలం పోరాటం. అల్టిమేట్గా ఏం జరిగింది? శ్వేతజాతి దురహంకారం, నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య తగాదా పెట్టి పబ్బం గడుపుకోవాలనే పాలకుల పప్పులు ఉడకలే. పార్లమెంట్ ఎన్నికలు జరిగితే సింగిల్ బిగ్గెస్ట్ గ్రూప్గా లెఫ్ట్ వచ్చింది. ఎర్రజెండా పార్టీలు సింగిల్ బిగ్గెస్ట్ గ్రూప్గా వచ్చినాయి. ఏ ఇతర పార్టీ కంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో వామపక్షానికి వచ్చినాయి. అంటే ఫ్రాన్స్ ప్రజలు నువ్వు తెల్ల జాతీయుడివా నల్ల జాతీయుడివా అనేది కాదు, మా సమస్యలు పరిష్కరించే ఎర్రజెండా మాకు కావాలి అని భావించారు. అటువైపు తీర్పునిచ్చారు. అట్లనే శ్రీలంక చూడు, చిన్న దేశం, బాగా వెనుకబడ్డ దేశం, కొన్ని దశాబ్దాల పాటు భయంకరమైనటువంటి జాతి ఉన్మాదానికి లోనైనటువంటి దేశం. తమిళులకు శ్రీలంక జాతీయులకు మధ్యన భయానకమైనటువంటి పోరాటం, శవాల గుట్టలు పేరుకుపోయినటువంటి ఘటన, వీళ్ళ మీద వాళ్ళు దాడులు, వాళ్ళ మీద వీళ్ళు దాడులు. అనుభవంలో శ్రీలంక ప్రజలు నేర్చుకున్నారు. కాదు నువ్వు శ్రీలంక జాతీయుడు, తమిళ జాతీయుడు, నీది ఆ మతమా ఈ మతమా, ఇది కాదు, నీది ఆ భాష ఈ భాష, ఇది కాదు. మన సమస్యల పరిష్కారం కోసం మనం ఐక్యంగా కొట్లాడాలి అని నేర్చుకున్నారు. ఐక్య పోరాటాలు చేశారు. ఇప్పుడు జరిగింది ఏమిటి? పార్లమెంట్లో 3/2 మెజారిటీతో ఎర్రజెండా అధికారంలోకి వచ్చింది. అధ్యక్షుడు కూడా థంపింగ్ మెజారిటీతో ఎర్రజెండా ప్రతినిధి ఒక కమ్యూనిస్టు అధికారంలోకి వచ్చాడు శ్రీలంకలో. అందుకని మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టగలిగి శాశ్వతంగా నేను పబ్బం గడుపుకోగలుగుతానని మోడీ అనుకున్నా, బీజేపీ అనుకున్నా, అది వాళ్ళ భ్రమ. ప్రజల్లో చైతన్యం వస్తుంది. అందుకని భారత ప్రజానీకం కూడా శ్రీలంక అనుభవం చూడాలి, ఫ్రాన్స్ అనుభవం చూడాలి. ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు కూడా సుదీర్ఘకాలం ఇస్లామిక్ రాజ్యం అనే పేరుతో మతోన్మాదాన్ని చవిచూసినటువంటి పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు మాకు మతోన్మాదం కాదు, మా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం కావాలని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు. మిలిటరీ నియంతృత్వాన్ని మేము అంగీకరించాం, మా సమస్యలు పరిష్కరించాలి అని రోడ్ల మీదకి వస్తున్నారు. మనం చూస్తున్నాం, అంటే మన పొరుగు దేశంలో వస్తున్న పరిణామాలు చూస్తున్నాం. అందుకని భారత ప్రజలు కూడా ఆ వైపు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచిస్తారు ఖచ్చితంగా. కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టి భారతదేశంలో ఉన్న శ్రామికులందరూ ఐక్యం అవుతారు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పాలకులను నిలదీస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ప్రజలారా విన్నారు కదా, ఆపరేషన్ ఖగార్ అనే పేరుతోటి నక్సలైట్లను, మావోయిస్టులను ఏరివేయడం అనేది అసలు పరిష్కారం కాదు. అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి. దాన్ని
మౌలిక సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వీరే గారు అనేక అంశాలు చెప్పారు. ఆ అంశాలపైన మీ కామెంట్ కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.